Welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityan. మనం టీఎస్సెట్ సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి మనం గతంలో జరిగినటువంటి ప్రశ్నపత్రాల విశ్లేషణ ముఖ్యంగా పేపర్ వన్కు సంబంధించి మనం చూస్తున్నాం. ఇందులో ఇప్పటికే 2019 2022లో జరిగినటువంటి మనం ప్రశ్నపత్రాలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉంది, ప్రశ్నల యొక్క సరళితో పాటు ఆన్సర్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, 4 ఆప్షన్స్ ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా మనం చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతోటి ఏ విధంగా మనం ఆ ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి అంశాలని మనం చేయాలనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం 2019 2022 ప్రశ్నపత్రాలు చూశాక మనకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా ఎప్పుడైతే ఈ పోటీ ప్రపంచంలో నేను అత్యంత ప్రతిభ కలిగినప్పటికీ కూడా నేను సెట్ పేపర్ వన్లో క్వాలిఫై కాలేకపోతున్నా అనేటువంటి అభ్యర్థులు చాలామంది నాతో చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, మనం పేపర్ టూ మీద అంటే మన కన్సర్న్ ఆప్షన్ పేపర్ మీద దృష్టి పెడుతున్నాం కానీ పేపర్ వన్ పైన మనం దృష్టి పెట్టట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పేపర్ వన్కు సంబంధించినటువంటి అంశాలను మనం ఎప్పుడైతే మేజర్గా మనం దృష్టి పెడతామో అప్పుడు డెఫినెట్గా మనం పేపర్ వన్ కూడా క్వాలిఫై అయితేనే పేపర్ టూను వాల్యుయేషన్ చేస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మొత్తం కలిపి మనం అది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరొకమైనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ వన్లో మొత్తం మనకు ఉన్నటువంటి అంశాలు మనకున్నటువంటి అంశాలు మనకు 10 చాప్టర్స్ అంటే 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే 10 చాప్టర్లకు సంబంధించినటువంటి ఈ ప్రశ్నపత్ర 10 చాప్టర్లకు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గమనిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ 10 చాప్టర్స్కి సంబంధించి ఇక్కడ మనం 10 చాప్టర్స్ మీన్స్ 10 యూనిట్స్. మొదటి యూనిట్ టీచింగ్ అప్టిట్యూడ్, రెండవ యూనిట్ రీసెర్చ్ అప్టిట్యూడ్, మూడవ యూనిట్ కాంప్రహెన్షన్, నాలుగవ యూనిట్ కమ్యూనికేషన్, ఐదవ యూనిట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ ఆరో యూనిట్, ఏడవ యూనిట్ డాటా ఇంటర్ప్రిటేషన్, ఎనిమిదవ యూనిట్ ఐసిటి, తొమ్మిదవ యూనిట్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, 10th యూనిట్ మన హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 10 యూనిట్లోకి వెళ్ళి ఒక్కొక్క యూనిట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలు అడుగుతారు. మీరు చూడండి 1 నుంచి 5 ప్రశ్నలు టీచింగ్ అప్టిట్యూడ్, 6వ ప్రశ్న నుంచి 10 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్, అదేవిధంగా 11వ ప్రశ్న నుంచి 15వ ప్రశ్న కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి పారాగ్రాఫ్ ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తారు. కమ్యూనికేషన్ సంబంధించి 16వ ప్రశ్న నుంచి 20వ ప్రశ్న వరకు, మ్యాథమెటికల్ రీజనింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి 21 నుంచి 25వ ప్రశ్న వరకు, లాజికల్ రీజనింగ్ 26వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు, డాటా ఇంటర్ప్రిటేషన్ మనకి 31 నుంచి 35వ ప్రశ్న వరకు, ఐసిటి 36 నుంచి 40వ ప్రశ్న వరకు, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ 41 నుంచి 45వ ప్రశ్న వరకు, హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు 46 నుంచి 50వ ప్రశ్న వరకు. ఇది అభ్యర్థులు కూలంకషంగా అనలైజ్ చేసి ఆన్సర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీకు ఈ స్లైడ్ చూపిస్తున్నాను. మొత్తం 10 యూనిట్లకి వెళ్ళి పేపర్ వన్లో ప్రతి యూనిట్లకి వెళ్ళి 5 మార్కులు ఈక్వల్ వెయిటేజ్ ఉంది, సరైనటువంటి వెయిటేజ్ ఉంది. కాబట్టి ప్రతి దాంట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. మనం ఏదో ఒకదాన్ని మాత్రమే చదివితే మనం క్వాలిఫై కాలేము. మీరు ప్రీవియస్ పేపర్లు విశ్లేషణ చేసే క్రమంలో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మోడల్లో వస్తుంది అనేటువంటిది ఐడెంటిఫై చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అందుకోసం మీకు ఈ స్లైడ్ వేసి చూపిస్తున్నాను. సో ఈ రోజు మనం 2023లో జరిగినటువంటి అంటే గతంలో అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి టీఎస్సెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇది అభ్యర్థులు గమనించాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ టీఎస్సెట్కి సంబంధించి ముఖ్యంగా 2023లో జరిగినటువంటి ఏంటండి 2023లో జరిగినటువంటి ఈ టీఎస్సెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ మనం చూస్తున్నాం. ఇందులో మనకు మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే వితౌట్ నెగటివ్ మార్కింగ్ మనం ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
ప్రతి వ్యక్తి మనం డెఫినెట్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే మనకు 50 ప్రశ్నలకి మొదటి 1 అవర్లోనే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఆన్లైన్ బేస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసే క్రమంలో సీరియస్గా టైంను కూడా ఫాలో అవుతూ రాయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో మొదటి ప్రశ్నకు సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో వాట్ డస్ లెర్నింగ్ స్టైల్ రెఫర్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యకు సంబంధించి అభ్యాస శైలి అనగానేమి అంటే ఇది టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో 4 ఆప్షన్స్ మనం చూసినప్పుడు ద ఇన్నేట్ ఎబిలిటీ టు అక్వైర్ నాలెడ్జ్, జ్ఞానార్జనకు సహజ సామర్థ్యం, విమర్శన ఆలోచనకు అభిజ్ఞా సామర్థ్యం, అభ్యాసము సమాచారము ప్రాసెస్ చేయటకు వ్యక్తిగత దృక్పథం, బోధించేవారు బోధనా పద్ధతులు వాడేటువంటి బోధనా పద్ధతులు. ఈ 4గింట్లో ఏ ఆన్సర్ దీనికి సంబంధించి విద్యకు సంబంధించి అభ్యాస శైలి లెర్నింగ్ స్టైల్ దేన్ని సూచిస్తుంది? లెర్నింగ్ స్టైల్ దేన్ని సూచిస్తుంది అంటే ద పర్సనల్ అప్రోచ్ టు లెర్నింగ్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. అంటే అభ్యాసం చేసేటువంటి వ్యక్తి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని తీసుకొని ఇందులో మనకు బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకునేటువంటి ఏదైతే ఆ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పర్సనల్ అప్రోచ్ వ్యక్తిగత దృక్పథం ఏదైతే ఉంటుందో దాన్ని సూచిస్తుంది లెర్నింగ్ స్టైల్. ఒక్కొక్కరిలో ఒక్కో లెర్నింగ్ స్టైల్ ఉంటుందని చెప్పుకుంటాం కదా, అదనమాట. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నప్పుడు హౌ కెన్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎన్హాన్స్ ద లెర్నింగ్ ప్రాసెస్, ఏదైనా ఒక ధనాత్మక అభ్యాస వాతావరణం అభ్యాసన ప్రక్రియను ఎట్లు అధికం చేయను అంటే పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అభ్యాసం ఏ విధంగా అధికం చేస్తుంది, దానికి గల రీజన్ ఏంటి? ఏ ఇచ్చినటువంటి ఆప్షన్స్ను 4ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే విద్యార్థుల మధ్య సహకారాన్ని నిరుత్సాహపరుస్తుంది. అప్పుడు అది ధనాత్మక అభ్యసన వాతావరణం కాదు. వనరులకు పరిమిత ప్రవేశం అందించుట బై ప్రొవైడింగ్ లిమిట్ యాక్సెస్ టు రిసోర్స్, ఇది అసలే కాదు. ప్రేరణ, నిమగ్నత, సృజనాత్మకత పెంపొందించడం, ఇగో ఇది ఆన్సర్. ఎందుకు? పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది అంటే నేర్చుకోవాలనే దృక్పథాన్ని కలిగించే వాతావరణం అక్కడ ఆటోమేటిక్గా విద్యార్థులు ఒక ప్రేరణ కలుగుతుంది, అంటే మోటివేషన్ కలుగుతుంది, నిమగ్నత, అందులో వాళ్ళు ఎంగేజ్ అవుతారు. అంతేకాకుండా సృజనాత్మకతను పెంపొందించబడతారు, సొంతంగా వాళ్ళే విభిన్నంగా ఆలోచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇది ఆన్సర్. ప్రేరణ, నిమగ్నత, సృజనాత్మకతను పెంపొందించడం. ఏ క్వశ్చన్ ఇది? హౌ కెన్ ఏ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ధనాత్మకమైనటువంటి అభ్యసన వాతావరణం ఎలాంటి అభ్యసనం ఎట్లా అధికం చేస్తుందంటే ఇట్లా చేస్తుంది, ప్రేరేపించబడుతుంది, నేర్చుకోవాలనే కుతూహలం ప్రేరేపించబడుతుంది, అందులో ఎంగేజ్ చేయబడుతుంది, నిమగ్నం అయిపోతారు. టైం ఏదో సార్ ఇంత తెలిసి గంట టైం అయిపోయిందా సార్ అంటారు ఒక్కొక్కసారి క్లాస్ రూమ్ మీరు గమనించారు. అదేవిధంగా సృజనాత్మకతను పెంపొందించడం, క్రియేటివ్ అప్రోచ్ అంటే డైవర్జెంట్ థింకింగ్ చేస్తారు, ఒక ఇన్నోవేటివ్లో థింకింగ్ చేస్తారు అనమాట, థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసినప్పుడు వాట్ ఈస్ ది కీ ప్రిన్సిపల్ ఆఫ్ లర్నర్ సెంటర్డ్ మెథడ్ అంటే లర్నర్ సెంటర్ మెథడ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ మనం అభ్యసించు అని కేంద్రీకృత పద్ధతుల కీలక సూత్రం. వాట్ ఈస్ కీ ప్రిన్సిపల్ లర్నర్ సెంటర్ మెథడ్? అసలు లర్నర్ సెంటర్ అంటే ఏంటిది? మెయిన్గా బోధనలో 2 మెథడ్స్ ఉంటాయి, టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ అని. టీచర్ సెంటర్డ్ అంటే టీచర్ మాత్రమే చెప్తాడు, విద్యార్థులు స్తబ్దుగా వింటారు, మొత్తం టీచరే కీ రోల్ పోషిస్తారు. ఇంకోటి లర్నర్ సెంటర్డ్, అందులో దాన్ని స్టూడెంట్ సెంటర్డ్ అంటే ఇందులో విద్యార్థి యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతాడు, టీచర్ వాళ్ళకి అవకాశం కల్పిస్తారు అనమాట. దీన్ని లర్నర్ సెంటర్ మెథడ్ అన్నమాట. ఇందులో మరి కీలక సూత్రం ఏదని అడిగాడు. సో వాట్ ఈస్ ద కీ ప్రిన్సిపల్ అని అడిగాడు. ఇందులో మనకు మెయిన్గా అభ్యాసంలో విద్యార్థులు నిష్క్రియాత్మకమైన పాత్రలో టీచర్ సెంటర్డ్ ఉంటుంది, మొత్తం పాఠ్యాంశం గుర్తుంచుకున్నట్లు బోధకుని బాధ్యత, ఇది టీచర్ సెంటర్డే. ఫోకస్ ఆన్ అడాప్టింగ్ టు ఇండివిజువల్ స్టూడెంట్ నీడ్స్, వ్యక్తిగత విద్యార్థి యొక్క అవసరాల ప్రాతిపదికగా, విద్యార్థి యొక్క ఆసక్తి ఆధారంగా, విద్యార్థి యొక్క ఆలోచన ఆధారంగా, విద్యార్థి యొక్క సామర్థ్యాల ఆధారంగా బోధించబడడం అనేటువంటిది లర్నర్ సెంటర్డ్గా మనకు ప్రిన్సిపల్గా మనం అర్థం. కాబట్టి ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ మొదటి 2 కాదు, ఇవి టీచర్ సెంటర్డ్ అవుతుంది. ప్రామాణిక పాఠ్యాంశంలో కఠినంగా కట్టుబడి ఉంటా, ఇది అసలే కాదు. కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ డస్ స్వయం స్టాండ్స్ ఫర్? స్వయం అంటే ఏంటి? మీరు గమనిస్తే ఈ లెర్నింగ్కి సంబంధించి అంటే టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి ఈ స్వయం కానీ లేదా మనకు ఈ కొత్త పద్ధతుల్లో మనకు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ యూజీసీ అంటే ఏంటిది, ఎన్ఈపి అంటే ఏంటి, ఎన్ఐఈపి అంటే ఏంటి,
ఎన్సిటిఈ అంటే ఏంటిది, ఎన్సిఈఆర్టీ అంటే ఏంటిది, ఏఐసిటిఈ అంటే ఏంటి, ఇలాంటి అబ్రివేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ స్వయం అనేది వచ్చింది. ఈ స్వయం అనేటువంటిది మేజర్గా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి బాంబేస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, అదేవిధంగా ఎన్ఐటీస్, ఇలాంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు ఆన్లైన్ మోడ్లో, బ్లెండెడ్ మోడ్లో, ఏదైతే కంప్యూటర్ బేస్డ్లో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ స్వయం, దీంట్లో మెయిన్ ఏముంటుందంటే, దీని స్వయం యొక్క పూర్తి పేరు ఏంటిదంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. ఇది స్వయం యొక్క అబ్రివేషన్. ఖచ్చితంగా ఈ స్వయం కానీ, స్వయం ప్రతిభ కానీ, మూక్స్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటాం. ఏది మూక్స్, మూక్ అంటే ఏంటిదని అడుగుతారు అబ్రివేషన్. ఇలాంటి అబ్రివేషన్స్ డెఫినెట్గా అడుగుతారు, చూడండి. నెక్స్ట్ టీచింగ్ అప్టిట్యూడ్లో లాస్ట్ క్వశ్చన్, ప్రతి యూనిట్లో కూడా 5 ప్రశ్నలు అన్నాను కదా. ఇది వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్ఎంఎస్. లెర్నింగ్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, యాజమాన్య పద్ధతి నేర్చుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటి. మెయిన్గా ఎల్ఎంఎస్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎల్ఎంఎస్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆఫ్టర్ కరోనా 2020 నుంచి మొదలుకొని ఈ బ్లెండెడ్ మోడ్లో లేదా సెల్ఫ్ పేసింగ్, విద్యార్థి యొక్క వ్యక్తిగత ఆసక్తి, వ్యక్తిగత వేగం అనుసరించి ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ మెథడ్లో మనకు ఎడ్యుకేషన్ రావడం అనేటువంటి జరిగింది. దీంట్లో మెయిన్గా ఎల్ఎంఎస్ అనేటువంటిది అత్యంత ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి ఎల్ఎంఎస్ అంటే వాటి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఎల్ఎంఎస్, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది కూడా అబ్రివేషన్ అడగవచ్చు. మరి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టు క్రియేట్ అండ్ డెలివర్ ఆన్లైన్ కోర్సెస్, మేనేజ్ కంటెంట్ అండ్ ట్రాక్ స్టూడెంట్ ప్రోగ్రెస్. ఆన్లైన్ కోర్సులను సృష్టించి నడుపుట, పాఠ్యాంశం నిర్వహించడం, విద్యార్థి పురోగతి గుర్తించడం. అంటే ఇందులో కేవలం ఒక సిలబస్ను ఫ్రేమ్ చేయడమే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ రన్ చేస్తూ ఆ తర్వాత వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ కూడా, అంటే వాళ్ళు మనకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. దీన్ని ఎల్ఎంఎస్ అంటారు, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు మనకు ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్స్ కానీ, లేదా రిఫ్రెష్మెంట్స్ ట్రైనింగ్స్ కానీ, ముఖ్యంగా ఓరియంటేషన్ రిఫ్రెష్ ట్రైనింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్స్కి ఇవి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా విద్యార్థులకు సంబంధించి కూడా ఆన్లైన్లో మనకు సెమినార్స్ కానీ, వర్క్షాప్ కానీ నిర్వహించేటువంటి క్రమంలో వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేటువంటిది, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దీన్నే ఎల్ఎంఎస్ అని మనం చెప్పుకుంటాం. సో ఈ మొదటి 5 ప్రశ్నలు దేనికి సంబంధించింది, టీచింగ్ అప్టిట్యూడ్. మరి 6వ ప్రశ్న దేనికి స్టార్ట్ అవుతుంది, రీసెర్చ్ అప్టిట్యూడ్ స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 10 వరకు రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి చూడండి. విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ న్యూ థియరీస్ అండ్ ఐడియాస్ టు జనరేట్ హైపోథీసిస్. అంటే పరికల్పనలు లేదా ప్రకల్పనను మనం పెంపొందించడానికి, ఉత్పత్తి చేయడానికి ఎలాంటి పరిశోధన పద్ధతులు లేదా థియరీస్ను మనం అన్వేషించడం మనకు సహాయపడుతుంది అని మనం చెప్పుకున్నప్పుడు, ఏ పరిశోధన పద్ధతులు అన్నప్పుడు అంటే విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్, ఆ రీసెర్చ్ ఎయిమ్స్ అనేటువంటివి మనకు తోడ్పడతాయని మనం చూసుకున్నప్పుడు, ఇందులో రీసెర్చ్కి సంబంధించిన టైప్స్ మనకు తెలాలి. డిస్క్రిప్టివ్ రీసెర్చ్, ఎక్స్ప్లోరింగ్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్, ఇలాంటి మెథడ్స్ ఉంటాయి. ఇందులో మనకు మెయిన్గా పరికల్పనను ఉత్పత్తి చేయడానికి ఏ పరిశోధన పద్ధతి లేదా కొత్త సిద్ధాంతంలో ఉత్పత్తి చేయడానికి మనకు తోడ్పడుతుంది అని చెప్పినప్పుడు ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్, అన్వేషణ పరిశోధన పద్ధతి అనేటువంటిది మనకు తోడ్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ అంటే రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో 2వ ప్రశ్నను మనం గుర్తుపెట్టుకోండి. మొదటి 5 ప్రశ్నలు టీచింగ్ ఆప్టిట్యూడ్, తర్వాత 2 ప్రశ్నలు దేనికి సంబంధించిన మిత్రమా, రీసెర్చ్ ఆప్టిట్యూడ్. తర్వాత 5 ప్రశ్నలు అనమాట. ఇది రెండో చూస్తున్నాం. ఇందులో పాజిటివిజం ఇన్ రీసెర్చ్ ఎంఫసైజెస్, పరిశోధనలో ధనాత్మకత దేనిని ఉద్ఘాటిస్తుంది, పాజిటివిజం అనేటువంటి దేనిని సూచిస్తుంది అంటే ఆత్మాశ్రయమైన వివరణ, వ్యక్తిగత నమ్మకాలన, అంతర్దృష్టి, అంతర్మూల స్పందన ప్రాముఖ్యతన, నిష్పక్షపాత నిజాలు వెలికితీయట్లో కఠినమైన శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించడంలో, నైరూప్య సిద్ధాంత అంటే నిరూపము కానటువంటి సిద్ధాంతం అనుకూలంగా అనుభావిక స్వాక్షాన్ని నిరాకరించుటన అంటే రిజెక్ట్ చేస్తుందా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏంటంటే ద యూజ్ ఆఫ్ రిగరస్ సైంటిఫిక్ మెథడ్స్ టు అన్కవర్ ఆబ్జెక్టివ్ ట్రూత్స్. ఇది మనకు పరిశోధనలో ధనాత్మకతను సూచించేటువంటి అంశం. తర్వాత రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో 3వ ప్రశ్న, పరిశోధన ప్రక్రియలో మొదటి అడుగు ఏంటిది, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఏ పరిశోధనలో అయినా సరే గుర్తుపెట్టుకోండి, మొదటి అడుగు ఏంటిది అంటే గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే డాటా అనాలిసిస్ అంటే దత్తాంశ విశ్లేషణ, రైటింగ్ రీసెర్చ్ రిపోర్ట్, పరిశోధన రిపోర్ట్ రాయటం,
పరిశోధన ప్రశ్నల పరికల్పన సూత్రీకరించుతున్న, గ్రంథ సమీక్ష చేయటం. గుర్తుపెట్టుకోండి, ఫైండింగ్ ద క్వశ్చన్ ఆర్ హైపోథీసిస్ అనేటువంటిదే ఫస్ట్ మెథడ్, ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎనీ రీసెర్చ్, ఎనీ టైప్ ఆఫ్ రీసెర్చ్. ఎలాంటి పరిశోధనైనా మనము ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేయడం, అంటే ఏ సమస్యనైతే గుర్తిస్తామో, సమస్య మీన్స్ ఇక్కడ ప్రశ్న, సమస్య అంటే దేనికి ఆధారంగా బిందువుగా మనం తీసుకోవాలి, ప్రశ్న. కాబట్టి ఏదైతే మనకు సమస్యను గుర్తించడమే ఫస్ట్ స్టెప్, అంటే ప్రశ్నను గుర్తించడము, దానికి సంబంధించిన హైపోథీసిస్ను మనం చేయడం మొదటి స్టెప్గా మనం భావించాలి. ఒకవేళ పరికల్పన లేక ఓన్లీ ప్రశ్న ఇచ్చినప్పుడు పరిశోధన ప్రశ్నను గుర్తించడమే ఫస్ట్ స్టెప్గా మీరు ఆన్సర్ పెట్టాలి. బాగా గమనించండి, హైపోథీసిస్ అనేటువంటిది సెకండ్కి వస్తుంది, కానీ రెండు కలిపి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ రెండు మనం మొదటి స్టెప్ కానీ ఇక్కడ మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో 4వ ప్రశ్న, అంటే మొత్తం 5 ప్రశ్నలు కదా, ఇది 4వ ప్రశ్న చూస్తుంది. ద అపెండైసిస్ సెక్షన్ ఆఫ్ అపెండిసిస్ ద సెక్షన్ ఆఫ్ థీసిస్ ఇంక్లూడ్స్. ఒక పరిశోధన యొక్క అనుగ్రంథాల విభాగం ఇది ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అపెండిసిస్, ఎక్కడ ఉంటుంది అంటే ముందు ఉంటుందా, చివరికి ఉంటుందా, మధ్యలో ఉంటుందా, ఏ జాబితాలో ఉంటుందా అనేటువంటిది. అంటే మనకు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇది ఒక థీసిస్ రాసినప్పుడు థీసిస్లో ఫస్ట్ చాప్టర్లో ఏముంటుంది, సెకండ్ చాప్టర్లో ఏముంటుంది, థర్డ్ చాప్టర్లో ఏముంటుంది, మధ్య లేదా లాస్ట్ చాప్టర్లో ఏముంటుంది, చివరికి రెఫరెన్సెస్ ఏమి ఇస్తాం, లేదా బిబ్లియోగ్రఫీ ఏ విధంగా ఇస్తాం. ముందు అయితే మనకు ప్రీఫేస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటికి సంబంధించిన అంశాలు మీకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే గౌరవించి అంకితం చేయి పేజీలు, ఇది ఫస్ట్లో ఉంటుంది. అర్థమవుతుందా, మనకు ఈ అపెండిసిస్లో ఉండదు, అపెండిసిస్లో ఇది ఉండదు. సిద్ధాంత వ్యాసంలో పట్టికలు, అంకెల జాబితా, ఇది కూడా మనకు ముందే ఉంటుంది. అంకెలు, పట్టిక, ఫిగర్స్ అండ్ టేబుల్స్ అనేటువంటివి కూడా ముందే ఉంటాయి, చివర్లో ఉండవు, అపెండిసిస్లో ఉండవు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సచ్ ఎస్ డాటా టేబుల్స్, సర్వే ఫార్మ్స్, సప్లిమెంటరీ మెటీరియల్స్, అంటే ఏదైతే దత్తాంశ పట్టీలు, సర్వే సంబంధించిన అంశాలు, లేదా మనకు ఏదైతే ఎక్స్ట్రా మీన్స్ అదనపు అంశాలు, సప్లిమెంటరీ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అపెండిసిస్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మరి పరిశోధన పద్ధతి విస్తృత వివరణ, ఏ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ, ఈ మెథడాలజీ మనకు సెకండ్ చాప్టర్లో మనం ఉండడం అనేటువంటి జరుగుతుంది. అంటే ముందే ఉంటుంది, వెనుక ఉండదు, అపెండిసిస్లో ఉండదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఇక రీసెర్చ్ ఆప్టిట్యూడ్లో చివరి ప్రశ్న, హౌ డస్ ఐసిటి ఇంపాక్ట్ రీసెర్చ్ డెసిమినేషన్. చూడండి, రీసెర్చ్కి సంబంధించి ఐసిటి అని ఇచ్చినప్పటికీ కూడా ఐసిటి మనకు ఎన్నో చాప్టర్లు వస్తుంది, మనకు 8వ చాప్టర్లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఐసిటి 8th చాప్టర్లో వస్తుంది, అది కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. కానీ ఇక్కడ ప్రశ్న రీసెర్చ్కి సంబంధించి, రీసెర్చ్లో కూడా ఐసిటి వాడతాం. గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఎరా అంతా ఈ మొత్తం ఈ యుగమే ఐసిటి యుగంగా మనం పిలుస్తాం. వితౌట్ ఐసిటి వీ కెనాట్ ఎఫెక్టివ్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏందో మనం ఈ ఐసిటి లేకుండా నేను ఇప్పుడు మేము మాట్లాడుతున్నది మీరు వినడం అనేటువంటిది ఇంపాసిబుల్. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ప్రశ్న ఏంటిది, ఐసిటి పరిశోధన వ్యాప్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? డెఫినెట్గా మనకు ఒక ఎఫెక్టివ్ ప్రభావం చూపుతుంది. ఎలాంటి ప్రభావం చూడండి, ఇట్ ఎన్హాన్సెస్ రీసెర్చ్ డిస్మినేషన్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా అండ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్స్. మీరు చూడండి, ఒక జర్నల్ వెతకాలంటే ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి లేదా సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి వెతికే పరిస్థితి ఉండే ఒకప్పుడు. కానీ ఐసిటి ఎప్పుడైతే మనకు డెవలప్ అయిందో, మనం ఆన్లైన్లోనే బండెడ్ అంటే అబండెంట్, అంటే బండెడ్ అంటే ఎక్కువ మొత్తంలో, అంటే సరిపడినంత, అంతకు మించి మనకు సమాచారం ఉంది. అందులోకి వెళ్ళి మనం రిసోర్స్ఫుల్ అంటే యూస్ఫుల్, మనకి ఏదైతే టాక్టిఫుల్గా అవసరమైన సమాచారాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి, యూస్ఫుల్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకునే విధంగా ఇదంతా కూడా ఐసిటి కలిగిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది ఇది. అంతేకాకుండా మనకు ఆన్లైన్ వేదికలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి జూమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను మీకు జూమ్లో నేను చెప్పిన వీడియోని మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. కాబట్టి ఇది చాలా ఎన్హాన్స్ చేస్తుంది, దాని యొక్క వ్యాప్తిని ఇది పెంచుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక రీసెర్చ్ ఆప్టిట్యూడ్ తర్వాత నెక్స్ట్ ఉండేది కాంప్రహెన్షన్. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి 11 నుంచి 15 వరకు 5 ప్రశ్నలు ఇస్తాడు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఈ పారాగ్రాఫ్ను బాగా చదవమంటాడు. ఈ పారాగ్రాఫ్ను చదివి ఇందులో 5 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 5 ప్రశ్నలకు మీరు జవాబులు దాన్ని చదివి పెట్టాలి. ఇది మీ యొక్క అనలైటికల్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి పేపర్లో డెఫినెట్గా మనకు 11వ ప్రశ్న నుంచి మొదలుకొని అది 15వ ప్రశ్న వరకు కాంప్రహెన్షన్ ఉంటుంది. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి లేదా ప్యాసేజ్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటాడు. ఇది ఖచ్చితంగా ఉంటుంది, అభ్యర్థులు గమనించాలి. 10th క్లాస్ లెవెల్లో మీరు చదివిన అభ్యర్థులకి సరిపోతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న నుంచి మనకు 4వ యూనిట్, దట్ ఈస్ కమ్యూనికేషన్. అంటే ప్రసారానికి, భావ ప్రసారానికి, లేదా మనం ఏదైతే
మీడియం మాధ్యమంగా ఉపయోగిస్తున్నామో దానికి సంబంధించి కమ్యూనికేషన్కి సంబంధించి 4వ యూనిట్ 16 నుంచి 20వ ప్రశ్న వరకు. దీన్ని మనం చూసినప్పుడు ఏ కమ్యూనికేషన్ ప్రివెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్. కమ్యూనికేషన్ అబద్ధాలు నివారిస్తుంది మరియు నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఎస్, డెఫినెట్గా. ఎలాంటి కమ్యూనికేషన్? సానుకూల కమ్యూనికేషనా, లేదా నిష్క్రియ అంటే ప్యాసివ్ కమ్యూనికేషనా, పాజిటివ్ కమ్యూనికేషనా, రిఫ్లెక్టివ్ కమ్యూనికేషనా, రిటెంటివ్ కమ్యూనికేషనా? అంటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ కమ్యూనికేషన్. పాజిటివ్ కమ్యూనికేషన్ ప్రివెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్. ఏదైతే మనకు సానుకూల కమ్యూనికేషన్ ఉందో ఇద్దరి వ్యక్తుల మధ్యలో లేదా వ్యవస్థలో మంచి పాజిటివ్ రిలేషన్షిప్ మనకు ఇస్తూ ఏదైనా అపార్థాలు ఉంటే వాటన్నిటిని తొలగించేస్తుంది. కన్స్ట్రక్టివ్ రిలేషన్షిప్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి అనుబంధాన్ని సంబంధాన్ని ఏర్పరుస్తుంది, పాజిటివ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అంటే కమ్యూనికేషన్లో 2వ ప్రశ్న అనమాట. బీయింగ్ డాష్ ఇన్ కమ్యూనికేషన్ హెల్ప్స్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ క్రెడిబిలిటీ యాజ్ ఎ ప్రొఫెషనల్. అంటే మనం ఏదైతే మన వృత్తి ఉందో ప్రొఫెషనల్ కమ్యూనికేషన్లో మన ఫార్మల్గా ఏదైతే మన కాలేజీలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ వర్కింగ్ ప్లేస్లో కానీ డాష్గా ఉండడం వల్ల విశ్వసనీయతను స్థాపించడంలో సహాయపడుతుంది. మనకు రిజర్వ్డ్గా ఉండాలా, అంటే ఎవరితోటి మాట్లాడకుండా ముభావంగా, ఇక నా అంత సబ్జెక్ట్ ఎవరికి రాదని ఇట్లా ముభావంగా సైలెన్స్గా ఉన్నాం అనుకో, ఎవడన్నా మనతో మాట్లాడతాడా? ఎవడు మాట్లాడాడు. సాఫ్ట్ స్పోకెన్, మృదు భాష, మంచి నాకే పదజాలం వచ్చి కానీ మరీ ఏదో పాలిష్డ్గా మాట్లాడమనుకోండి, మనతో ఎవ్వరు కూడా మాట్లాడరు. ఇన్ డిఫరెంట్, ఉదాసీనత, అంటే వాళ్ళు ఒకటి మాట్లాడితే మనం ఒకటి మాట్లాడి డిఫరెంట్గా ఉన్నాం అనుకో, ఎవరు మనతో కమ్యూనికేట్ కాదు. మరి ఏం చేయాలి? కాన్ఫిడెంట్గా, అంటే పలానా వ్యక్తిని నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడా, ప్రామిసబుల్ పర్సనా, ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అని ఇతర వ్యక్తులు ఈ పర్సన్ చూడగానే హెస్ ఈజ్ ప్రామిసబుల్ పర్సన్ అని ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో కానీ ప్రొఫెషనల్గా మనం ఏ వృత్తిలో ఉన్నా రాణించగలుగుతాం. మనకు మంచి మన మీద నమ్మకం కలుగుతుంది, అంటే మనకు విశ్వాసం కలుగుతుంది, మనని వాళ్ళు పూర్తిగా బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో కమ్యూనికేషన్లో 4వ ప్రశ్న అంటే 3వ ప్రశ్న, క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఇస్ ఎఫెక్టివ్ ఓన్లీ ఇఫ్ ద టీచర్ ఈజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా క్లాసులో వెళ్ళగానే టీచర్ నుంచి స్టూడెంట్స్కి మధ్యలో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండని మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే విద్యార్థులు సరిగా రెస్పాండ్ కారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. మరియు ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ఎలాంటి ఏది ఉపయోగించడం వల్ల తరగతి గది కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే ఎంపాటిక్, అంటే నొక్కి వక్కానిస్తే, ఇన్సిస్ట్ చేస్తే, ఎంపథెటిక్, సానుభూతి కలవారు అయితే, ఇక్కడ సానుభూతి అనకూడదు, ఇది వీళ్ళు సానుభూతి అంటే సింపతి అవుతుంది. తెలుగులో ఏమొస్తుందంటే సహానుభూతి. ఏమని రాయాలి? సహానుభూతి చెందాలి. సహానుభూతిని మనం ఎంపతి అంటారు, గుర్తుపెట్టుకోండి. అన్కండిషనల్ పాజిటివ్ రిగార్డ్, ఇది ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఎంపథెటిక్ నేచర్ ఎప్పుడైతే ఉంటుందో స్టూడెంట్స్ అందరూ కూడా మనని 100% చాలా ఇష్టపడతారు. క్లాస్ రూమ్లో మనకు ఈజీగా ట్యూన్ అవుతారు, క్లాస్కి బాగా అండర్స్టాండింగ్ చేసుకోగలుగుతారు. జెంటిల్, సమ్యుడైతే మీతో ఎవరు మాట్లాడరు, చాలా సౌమ్యుడు కాబట్టి ఏమనలే సార్ మంచోళ్ళే అని ఆలపనాలు చేసుకుంటారు. నెక్స్ట్ బిగ్గరగా చెప్తే, లౌడ్గా గట్టిగా అరిచింది అనుకోండి, ఏ అరుస్తలే, అరిచిపోతలే అనుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా సహానుభూతి అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లా నాన్న ఏమైంది నాన్న అని వాళ్ళతో మనం చాలా భుజం మీద చేసేసో లేకపోతే వానికి ధైర్యాన్ని చెప్తూ వానికి సంబంధించి అర్థం చేసుకొని వానికి గైడ్ చేయడము, లేదా క్లాస్ రూమ్లో అర్థం కాకపోతే ఎందుకు అర్థం కాదు ఎన్నిసార్లు చెప్తారని భయపెట్టకుండా, లేదు నాన్న నీకు డెఫినెట్గా మళ్ళీ నేను చెప్తాను, ఐ విల్ టెల్ వన్స్ అగైన్, నాట్ ఓన్లీ వన్స్ అగైన్ 10 times or 100 times, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు నేను అర్థమైనంత వరకు చెప్తాను, నో ఇష్యూ, నీకు ఏ డౌట్ ఉన్నా నాతో కమ్యూనికేట్ కానీ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదా క్లాస్ రూమ్లో ఒకరు సరిగా మాట్లాడే క్రమంలో వాళ్ళకి ముందే మనం భరోసా ఇచ్చినట్లయితే డెఫినెట్గా క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దాన్ని మనం ఎంపథెటిక్ నేచర్ అని మనం చెప్పుకుంటాం, సహానుభూతి చెందేటువంటి. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక 4వ ప్రశ్న, దేంట్లో ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన దాంట్లో 4వ ప్రశ్న, దీని 19th క్వశ్చన్ అంటూ, యూసేజ్ ఆఫ్ డాష్ కెన్ బి అవాయిడెడ్ ఇంటర్ కల్చరల్ కమ్యూనికేషన్ టు స్టీర్ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అండ్ అంబిగ్యూటీ. ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి మనం తీసుకోవాలి 1 వే కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్, డయాడిక్ కమ్యూనికేషన్,
క్లస్టర్ కమ్యూనికేషన్, క్లాస్ కల్చరల్ కమ్యూనికేషన్, ఇన్ని రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇందులో మనం ఈ అంతర సంస్కృతి సంభాషణలో డాష్ వాడకపోవడం వల్ల అపార్థం మరియు అస్పష్టతని నివారించవచ్చు. దేన్ని వాడకపోతే? అనువాదాన్ని వాడకపోతేనా? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే, నాన్ వెర్బల్ అంటే గెస్టర్స్, పోస్టర్స్ అనమాట, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, మూమెంట్, ఇవన్నీ. లేదా యాస, యాక్సెంట్. ఈ యాక్సెంట్ అంటే ఏంటంటే ఏంట్రా, ఎక్కచచ్చా, ఇట్లాంటి పదాలు అనమాట. అంటే ఆంధ్ర భాషన, తెలంగాణ భాషన, ఎక్కడ పోతున్నావురా, ఎటొస్తున్నావురా, ఇవి తెలంగాణ భాష, ఇట్లా. కాబట్టి ఇలాంటి యాక్సెంట్ వాడితే మనకు నివారించవచ్చా? లేదా జార్గాన్, పరిభాష వాడితే నివారించవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ కల్చరల్ కమ్యూనికేషన్కి సంబంధించి మనకు ఈ ఏదైతే అపార్థం కానీ అస్పష్టతను కానీ తొలగించడానికి, అంటే మిస్అండర్స్టాండింగ్ కానీ అంబిగ్యూటీని తొలగించడానికి జార్గాన్, పరిభాషను వాడాలి. అంటే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి భాషను మనం వాడితే, అంటే పూర్తిగా గ్రాంధిక భాష, పూర్తిగా మనకి వాడుక భాష కాకుండా ఎప్పుడైనా సరే మనం డెఫినెట్గా ఏంటి ఈ ఇంటర్నల్గా క్లాస్ రూమ్లో వాళ్ళకి అర్థమయ్యేటువంటి పరిభాషను వాడితే డెఫినెట్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక ఈరోజు క్లాసులో చివరి ప్రశ్న మన కమ్యూనికేషన్లో, అంటే 4వ చాప్టర్ 4వ యూనిట్లో చివరి ప్రశ్న మనం గమనించినట్లయితే 20వ ప్రశ్న, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రెడిషనల్ మీడియా ఈజ్, సాంప్రదాయ మాధ్యమం యొక్క ముఖ్యమైన రూపాలలో డాష్ ఒకటి. గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయ మాధ్యమం. ఇప్పుడు వచ్చినటువంటి మాధ్యమాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ప్రింట్ మీడియా, మాస్ మీడియా, సోషల్ మీడియా అని మనం చెప్పుకుంటాం. వార్తాపత్రికలు, నావెల్స్, జర్నల్స్, ఇవన్నీ కూడా మనకు మాస్ మీడియా లేదా మనకు ప్రింట్ మీడియాకు సంబంధించి మనం చెప్పుకుంటాం. నావెల్స్ కానీ, వార్తాపత్రికలు, జర్నల్స్ కానీ. ఇక్కడ రంగస్థలం మరియు నాటిక, అర్థమవుతుందా? పాతకాలంలో నాటకాలు వేసేవారు, అంటే పాత్రలు, రోల్ చేసేవారు అనమాట. ఎనాక్టింగ్ అంటారు దాన్ని, రోల్. అందులోకి పరకాయ ప్రవేశం చేసి నువ్వు భీముడు అంటే భీముడు మాట్లాడతాడు, ఆహా ఎంత మాట, ఏమంటివి, ఇట్లా. ఇలాంటి పరకాయ ప్రవేశం చేసేదంతా కూడా రంగస్థలానికి సంబంధించి, అంటే ఒక నాటకానికి సంబంధించి, డ్రామా, థియేటర్ అండ్ డ్రామా అంటారు అనమాట. ఇది సాంప్రదాయ మాధ్యమం యొక్క ముఖ్యమైన రూపాలు. అంటే ఎర్లియర్, బిఫోర్ డిస్కవరీ ఆఫ్ ది మీడియా, మాస్ మీడియా ఆర్ రేడియో ఆర్ ఏవేందో టీవీ, ఇవన్నీ మన కంప్యూటర్, ఇవన్నీ లేనటువంటి ప్రాచీన కాలంలో మనకు అంటే మీన్స్ 19వ దశకంలో, అంటే 18వ దశకంలో నాటకాలు మాత్రమే, నాటికల ద్వారా, థియేటర్ లేదా డ్రామాల ద్వారా వాళ్ళు కమ్యూనికేషన్ చేసేవారు అనమాట. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. రిమైనింగ్ మనం 21 నుంచి మొదలుకొని మిగతా ప్రశ్నలు నెక్స్ట్ తరగతిలో మనం చూద్దాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీరు పేపర్ 1లో 100% సక్సెస్ అవుతారు. మీరు ఈ వీడియోస్ను అనలైటికల్ చేసుకొని మీరు విన్నట్లయితే 100% సక్సెస్ అవుతారు. పేపర్ 2లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు ఎన్నో ఉన్నాయో, పేపర్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేసే మార్కులను అంతకు మించి సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఐఎమ్ షూర్ మీరు బాగా వినండి, అనలైజ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్స్, 4 ఆప్షన్స్. మీరు క్వశ్చన్ చూడగానే నాకు ఆన్సర్ తెలుసు అనుకోవద్దు. 4 ఆప్షన్లు ఏది సూటబుల్లో చూసి ఆన్సర్ పెట్టాలి. ఇది ఒక వైజ్గా తీసుకునేటువంటి నిర్ణయం. కాబట్టి ఆస్పిరెంట్స్ టీఎస్ సెట్కి సంబంధించి మీరు డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్.